పేదల పెన్నిది మల్లేశం పార్టీ మంత్రి మల్లేశం గారు పేదల పెన్నిది మంత్రి మల్లేశం గారు పేదల పెన్నిది మల్లేశం గారు పార్టీ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ ముద్దుబిడ్డ మల్లేశం పార్టీ పేదల పెన్నిది మల్లేశం గారు అందరికీ నమస్కారం. మన పార్టీ గొడగుండు పార్టీ అందరికీ తెలుసుగా. ఇంటింటికి సున్న వేయిస్తా, ఇంటికో గుండు గీకిస్తా ఫ్రీగా. గుండు గీకింది చాలు గాని తెలంగాణ ఎప్పుడు తెస్తావో చెప్పు. గట్ల మాట్లాడతానవేనా? గదేమన్నా చాక్లెట్టా బిస్కెట్టా? గట్ల పోయి ఇట్లా తెచ్చేదానికి మా ప్రయత్నం ఏం చేస్తూనే ఉన్నాగా. ఏం చేస్తాను? ఆత్మహత్యలు చేసుకొని ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ఇంట్లో కూర్చొని ఎంతమంది చనిపోయారో కౌంటింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నారా? ఆనాడు 1969 ఉద్యమంలో 369 మంది చావుకు కారణమయ్యారు. ఈనాడు ఎన్నో వందల మంది చావుకు కారణమవుతున్నారు. మీ ఆశ మీ ఆకాంక్ష నాకు తెలుసు. మా బోడగుండు పార్టీ తెలంగాణ కట్టుబడి ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, తెలంగాణ తప్పక తెస్తాం. ఎవరు ఆవేశాలకు లోను కావద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. జై బోడగుండు పార్టీ. ఇప్పుడే అందిన వార్త. బోడగుండు పార్టీ నేత యువనేత మల్లేశం మార్గ మధ్యలో దారుణ హత్య. బంధువులే హత్య చేశారని అనుమానం. ఆస్తిక గాదులే కారణమంటున్న ఇంటెలిజెన్స్. మరిన్ని వివరాల కోసం హత్య జరిగిన స్థలం నుండి మా రిపోర్టర్ సాయిని అడుగుదాం. ఓవర్ టు సాయి. సాయి. ప్రత్యూష, యువనేత మల్లేశం వరంగల్లో పార్టీ కార్యక్రమాలు ముగించుకొని వస్తుండగా ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి దాడి చేసి హత్య చేశారు. అలాగే ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. యువనేత మంత్రి మల్లేశం హత్య ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరగడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ప్రత్యూష, తెలంగాణ వాదాన్ని దెబ్బతీయడానికి సమైక్యవాదుల ఈ కుట్ర పన్నారని ముందుగా భావించడం జరిగింది. కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది కేవలం ఆస్తి తగాదాల కోసమే జరిగిన హత్యగా నిర్ధారించారు. అలాగే ప్రత్యూష, దీనికి సంబంధించి 2 అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రత్యూష, ఇంకా సేపట్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ చందుతో సాయి, ప్రజా టీవీ వరంగల్. థ్యాంక్ యూ సాయి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. అష్టదిక్పాలకుండ, ధర్మ పరిరక్షణ దురంధరుండ, యమలోక సార్వభౌముండ, యముండ. యమధర్మరాజుల వారికి ప్రణామం. చిత్రగుప్త, ఇప్పటికే సమయం మించిపోయింది. ఒక్కొక్క పాపినే నా ముందు ప్రవేశపెట్టుము. ఇతని పేరు రమేష్. ఇతను ఓ నిరుద్యోగి. ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు మహాప్రభు. అటులనా? అవును ప్రభు. మన యమలోక శిక్షల ప్రకారం ఆత్మహత్య మహాపాపం కాబట్టి ఈయన నరకానికి వచ్చాడు మహాప్రభు. అవును, ఆత్మహత్య మహాపాపం. నీ ఆత్మహత్య గల కారణం నేనొక నిరుద్యోగిని. నాకున్న అర్హతలతో నేను అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యాను. ఇంటర్వ్యూ వరకు కూడా వెళ్ళాను. మరైతే ఇప్పటి వరకు ఉద్యోగం ఎందుకు రానట్టు? ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్లు ఒక ప్రాంతానికే కొమ్ము కాయడంతో నాకు ఉద్యోగం రాలేదు. పైగా ఏజ్ బార్ కూడా అయిపోయింది. బాధలతో వీధుల్లో పిచ్చి పట్టినట్టు తిరిగాను. అలాగా నేను పిచ్చాన్ని
నేను పిచ్చాన్ని నేను పిచ్చాన్ని నేను పిచ్చాన్ని నేను పిచ్చాన్ని. అందరూ నన్ను పిచ్చివాడు అనుకున్నారు, అలాగే నన్ను ముద్ర వేశారు. వీధుల్లో అడుక్కు తిన్నాను. ఆకలైతుంది, ఆకలైతుంది, 1 రూపాయి చెయ్యలే. 3 రోజుల కంచెలు ఏం తినలేదు. మీకు దండం పెడతా, మీ కాళ్ళు పక్కుతా. ఆకలైతుంది, ఆకలైతుంది. 1 రూపాయి తినాలి. నేను ప్రెసిడెంట్ని, దేశానికి కాదు పిచ్చోళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ని. పిచ్చోళ్ళలో నేనే ఎక్కువ చదివినా, అందుకే నన్ను యునానిమస్ గా పిచ్చోళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. నేనెంత చదివినా ఎరికేనా? ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. నా సర్టిఫికెట్లు చూపిస్తే పట్టండి. ఇక చూడు నా సర్టిఫికెట్లు. రమేష్ ఎంఏ ఎకనామిక్స్ కాలేజ్ ఫస్ట్. రమేష్ ఎంఫిల్ యూనివర్సిటీ ఫస్ట్. రమేష్ పిహెచ్డి. అంతేకాదు అన్ని గ్రూపులలో నేనే ఫస్ట్. కానీ నాకు నౌకరు రాలే. ఇక నాకు నౌకరు రాదు, ఏజ్ బార్ అయింది. ఇంకెందుకు ఈ సర్టిఫికెట్లు? చింపి పారితే ఈ సర్టిఫికెట్లు అన్నింటినీ. ఇంకెందుకు ఈ సర్టిఫికెట్లు? ఏపీఎస్ లో మీరే, సోషల్ వెల్ఫేర్ లో మీరే, ఎస్ఎస్సి బోర్డులో మీరే, ఇంటర్ బోర్డులో మీరే, సెక్రటేరియట్ లో మీరే కాదురా, హైకోర్టులో మీరే, ఎక్కడ చూసినా మీరే. ఒరే నన్ను ఇంటర్వ్యూ చేసిన పిచ్చి ప్రశ్నలు అడుగుతారా? నా ఉసురు తలిగి సత్తర్రా? కుక్కతో వంకర ఎందుకుంటదని అడుగుతారా? కాకి నల్ల ఎందుకుంటదని అడుగుతారా? దమ్ముంటే అడగండి రా. సింధులోయ నాగరికత నుండి శ్రీకృష్ణ కమిటీ వరకు చరిత్రపై ప్రశ్నలు అడగండి రా. రాతియుగం నుండి రాకెట్ యుగం దాకా శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రశ్నలు అడగండి రా. అంతేగాని కాకి నల్లగెందుకుంటదని, కుక్కతో వంకరెందుకుంటదని పిచ్చి ప్రశ్నలు అడుగుతారా? కాకి నల్లగెందుకుంటదని అడుగుతావు? నీ ఎవ కుక్క. నాకు ఆల్రెడీ పిచ్చి లేచింది. నన్ను గరిస్తే నా పిచ్చి నీకు లేస్తుంది కాదే. నీకంత తీటుంటే తెలంగాణపై రాజీనామా చేయని ఆ నాయకులను గారు, నీకంత తీటుంటే తెలంగాణ గడ్డం పడుతున్న ఆంధ్ర నాయకులను గారు, నిరుద్యోగులకు శాపంగా మారిన ఆఫీసర్లను గారు. అంతేగాని నన్ను గరిస్తే నీకేమవుతుంది? కుక్క నాయపడి పడతానంటే ఆకలైతుంది, ఆకలైతుంది. 3 రోజుల గంటలేంది లేదు. నేను చచ్చిపోయేటట్టున్నా. ధూపుతో నా నోరు ఎంటుకపోతాంది. ఎట్లాగూ చచ్చిపోతున్నా. నా సావు నాయకుల కళ్ళు తెరిపించాలి. తెలంగాణ ఉద్యమం మొదలై ఎంతో మంది ఆత్మత్యాగం చేసుకుంటున్నారని తెలిసి నేను కూడా తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకోవాలనుకున్నాను. నేను కూడా తెలంగాణ కోసం సమిధన కావాలనుకున్నాను. యమధర్మరాజా, ఎంత త్యాగము! నా ప్రాణ త్యాగం అందరి కళ్ళు తెరిపిస్తుంది అనుకున్నాను యమధర్మరాజా. అందుకే ఒంటిపై పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ ఒంటికి నిప్పంటించుకున్నాను. నా ఆత్మత్యాగంతోనైనా తెలంగాణ రావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నేను మంటల్లో తగలబడిపోతున్నప్పుడు నాకు నా తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు యమధర్మరాజా. తల్లి తెలంగాణే నా కళ్ళకు
కనిపించింది యమధర్మరాజా. నా తల్లి తెలంగాణే గుర్తుకొచ్చింది యమధర్మరాజా. ఏమి ఈ దైన్యము? తెలంగాణ సమస్య ఏమిటో నాకు ఇప్పుడే తెలియాలి చిత్రగుప్త. నేను చెప్తాను ప్రభు. విడివిడిగా ఉన్న తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను తెలుగు భాష పేరుతో 1956లో ఒకటిగా చేశారు ప్రభు. అటులనా? అవును ప్రభు. ఆ రెండింటినీ కలిపేటప్పుడు అప్పటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే, మోసపూరితమైన ఆంధ్ర అబ్బాయికి అమాయకురాలైన తెలంగాణ అమ్మాయికి జరిగే పెళ్లి బంధం కలిసి ఉండే వరకు కలిసి ఉంటుంది, కలవలేనప్పుడు విడిపోతుంది అన్నాడు ప్రభు. నెహ్రూ అనుమానపడినట్టే ఆంధ్ర అబ్బాయి మోసం బయటపడింది. దానితో విడిపోవాలని తెలంగాణ 50 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది ప్రభు. తెలంగాణ మోసపోవడానికి గల కారణం నేను చెప్తాను ప్రభు. విడివిడిగా ఉన్న ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను భాష పేరుతో 1956లో ఒకటి చేశారు. 2 రాష్ట్రాలను కలిపేటప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఆంధ్ర నుండి వలసలు